శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మీనరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఒక అద్భుతమైనటువంటి యోగం దశమ స్థానంలో ఈ సంవత్సర ప్రారంభంలో వీళ్ళకి ఏర్పడడం జరిగింది. దశమ స్థానంలో కుజుడు మరియు రవి దిగ్బలం పొందుతూ ఉంటారు అన్నమాట. అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే ఈ ప్రభావం అని ఎలా ఉంటుందంటే జాతకుడికి అన్ని రంగాల్లో కూడా విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ప్రమోషన్ రావడం జరుగుతుంది అన్నమాట. అది ఏ రంగంలో ఉన్నా వాడికి ఉద్యోగంలో హైకు ఈ సమయంలో వస్తుంది. వృత్తిలో చాలా నిజాయితీగా ఉండడం, ఎవడి యొక్క పెద్దరికాన్ని యాక్సెప్ట్ చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకొని చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ రెండు గ్రహాలు కూడా జాతకుడికి అంత బలాన్ని ఒక గ్రహం దశమంలో ఉంటేనే, కుజుడు కానీ రవి కానీ ఉంటేనే జాతకుడు చాలా నిష్పక్షపాతంగా నిర్భయంగా కఠినంగా వ్యవహరిస్తుంటాడు. దాంతో రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయ రంగం, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి 100% ఎదురు లేదన్నమాట. అంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది. దానికి తోడు వాక్స్థానంలో గురువు, అంటే దశమాధిపతి ధనస్థానం, లగ్నాధిపతి ధనస్థానం. అంటే మీరు చెప్పిందే వేదం జరుగుతుంటుంది. మీ మాటని మీ కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఒక విధంగా కుటుంబంలో శుభకార్యాలు, పూజలు పునస్కారాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ప్రవచనాలు చెప్పేవారికి, ఉపాధ్యాయులకి, అడ్వకేట్స్కి, న్యాయవాదులకి, పౌరోహిత్యం చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. వృత్తిలో వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్ అనేది ఈ సమయంలో మీరు చూడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కూడా ఎందుకంటే 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మన గమనంలో, అంటే ఇంచుమించుగా మనకి జనవరి 15 తర్వాత రవి లాభస్థానంలోకి రావడం, దాని తర్వాత కుజుడు కూడా 11లోకి రావడం, ఇవన్నీ కూడా జాతకుడిని వృత్తిలో అభివృద్ధిని చూపించే అవకాశం ఉంది. ఇక శుక్రుడు కూడా భాగ్యస్థాన సంచారంలో ఉన్నాడు. అంటే శుక్రుడు భాగ్యస్థానంలో ఉంటే స్త్రీ రూపంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. అది మీ కుమార్తె రూపంలో అవ్వచ్చు, భార్య రూపంలో అవ్వచ్చు, వేరే స్త్రీ రూపంలో అవ్వచ్చు. మొత్తం మీద స్త్రీల వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇది స్త్రీలకైతే, అంటే మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉపాధి అవకాశాలు, సంతాన భాగ్యం, అలాగే సౌభాగ్యం కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కూడా శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి అదృష్టం అన్నది ఏదో ఒక రూపంలో వరించడం అన్నది 100% ఈ జాతకులో జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే జాతకుడికి దశమ స్థానం బలంగా ఉంటుంది. అంటే జీవితంలో ఒక జాతకుడు జీవితంలో అభివృద్ధి చెందాలంటే అటు లగ్నం అన్నా బలంగా ఉండాలి, లేదా దశమం అన్నా బలంగా ఉండాలి. ఈ రెండు బలంగా ఉంటే భాగ్యస్థానం, అదృష్టస్థానం ఏదో విధంగా బలంగా ఉండాలి. అంటే అదృష్ట స్థానం బాగలేకపోతే ఎంత బాగున్నా జాతకుడు రాణించలేకపోతాడు. అంటే ప్రస్తుతం ఈ రాశి వారికి లగ్నం, దశమం, భాగ్యం అనుకూలంగా ఉన్నాయి. అయితే లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు కూడా లగ్నంలో చేరినటువంటి రాహు, ఇదే పెద్ద ప్రమాదం ఈ రాశి వారికి. అంటే మీనరాశిలో ఉండగా చంద్రుడు జన్మించిన మీకు, అంటే రాహు అక్కడ చేరడం వల్ల మీకు అనేక రకాలైనటువంటి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనసు కోరరాని కోరికలు కోరుతూ ఉంటుంది. ఏదో సాధించాలన్న తపన, మనది కాని దాన్ని ఆశించడం, మనకి చేతకాని దాని మీద ప్రయత్నం చేయడం, మనది కాని వస్తువు మీద తాపత్రయపడడం, ఇతరుల ఆస్తి కోసం తాపత్రయపడడం, ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడం. ఈ విధంగా ఈ చంద్రరాహులు కలయిక, అంటే ఒక విధంగా టెక్నికల్గా, అలాగే గురువు యొక్క రాశి కాబట్టి అందులో రాహు ఏర్పడడం వల్ల ఒక విధంగా గురుచండాల యోగం, జాతకుడికి వ్యసనాల మీదకి ఆలోచనలు పడుతూ ఉంటాయి. ఈ డైరెక్ట్గా ఏంటంటే మీనరాశి వాడు వీళ్ళు చాలా ఒక హోదా కలిగి ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి పేరు, ఒక మంచి నడవడిక కలిగి ఉంటుంది. కాబట్టి తొందరగా కొన్ని చోట్లకి వీళ్ళు వెళ్ళలేకపోతుంటారు. ఏదో ఒక ప్యాకెట్ క్లబ్కో, ఒక బ్రాందీ షాప్కో, ఇలాగా ఏదో జూత గృహానికో వీళ్ళు వెళ్ళలేకపోతుంటారు.
సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రంగంలో ఉన్నటువంటి అంటే ఆ లైన్లో తిరుగుతున్నటువంటి మిత్రుల కోసం అన్వేషిస్తూ ఉంటారన్నమాట. పలానా వాడు ఎక్స్ ఎవడో ఉన్నాడో వాడికి ఇదన్నీ తెలుసని వాడిని ఆశ్రయించి ఈ విధంగా ఈ మనసులో అంతరంగంగా ఉన్నటువంటి కోరికల్ని తీర్చుకునే ప్రయత్నం అంటే ఏదో ఒక వ్యసనానికి ఈ సమయంలో బానిస అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మరి ఏలినాడు శని స్టార్ట్ అయింది కాబట్టి జాతకుడిని అంటే మెయిన్ శని యొక్క ఉద్దేశం ఏంటంటే జాతకుడిని పరీక్షిస్తూ ఉంటాడు. జాతకుడు క్రమశిక్షణతో నియమంగా ఉండి తన యొక్క దైనందిన కార్యక్రమాలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించడా అంటే వేరే అడ్డదారులు దొక్కి అడ్డమైన వ్యవహారాలు చేస్తాడా లేదా అన్న విషయాన్ని శని పరీక్షించి ఈ సమయంలో అటువంటి మిత్రులు మీకు తారసపడి మిమ్మల్ని వ్యసనాల వైపు మళ్లించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. ఒక విధంగా శని భగవానుడు ఇచ్చే లీలల్లో మిమ్మల్ని పతనం చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. ఈ పతనం చేసే ప్రయత్నంలో మీరు నెగ్గితే శని మీకు అన్ని విధాలా సహకరించి అందలం వ్యక్తుడు మోడీలాగా, అదే మీరు పతనమై శని యొక్క ప్రయత్నానికి మీరు ఓడిపోతే ఇంక అధోగతి పాలవటం జరుగుతుంటుంది మిగతా కొంతమందిలాగా. కారణం ఏదైనా మొత్తం మీద ఈ పరీక్షలో మీరు నెగ్గాలంటే ఎందుకంటే ఇప్పుడు శని రాహు ఒకే ప్రయత్నం అన్నమాట. రాహు మిమ్మల్ని వ్యసనాల వైపు మళ్ళిస్తూ ఉంటాడు, ఆశ కలిగిస్తుంటాడు. దానికి శని 12లో ఉండి సపోర్ట్ చేస్తుంటాడు. ఈ సమయంలో ఏంటంటే తొందరగా మీకు అప్పు దొరుకుతుంటుంది. ఏదో విధంగా ధనం ఏదో రూపంలో లంచం రూపంలోనో ఏదో ప్యాకెట్లో డబ్బులు వచ్చో ధనం వస్తూ ఉంటుంది. దాన్ని ఈ విధంగా ఉపయోగించే ప్రయత్నంలో మిమ్మల్ని రాహు సహకరిస్తుంటాడు. కాబట్టి ఈ సమయంలో ఎంత గొప్ప అవకాశం వచ్చినా ఎంత గొప్పవారితో మీకు పరిచయం కోసం ఆరాటపడినా మిమ్మల్ని ఆఫర్ చేసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత కఠినంగా ఎంత నిజాయితీగా ఎంత నిర్భయంగా వ్యవహరిస్తే రాబోయే ఫ్యూచర్ మీకు అంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏమాత్రం దిగజారినా ఏదైనా బలహీనతకు లొంగినా 100% మీ జీవితంలో పతనం అన్నది ప్రారంభమై చివరికి అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాల్ మీ చేతిలో ఉంది. చాలా నిర్భయంగా నిజాయితీగా వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉంటే 100% మీ సమస్యలు అవే ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు, అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం?
ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.